హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమానండి. ఈరోజు మనం మిరియాలతో కాఫీ చేసుకుందాం. ఫిల్టర్ కాఫీ థ్రోట్ ఇన్ఫెక్షన్కి, జలుబుకి చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీని తయారీ విధానం చూద్దాం. బౌల్ తీసుకున్నానండి. బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని మిరియాలు వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందామండి. షుగర్ తీసుకున్నానండి. 3 స్పూను షుగర్ తీసుకున్నాను. బ్రూ కాఫీ పొడి తీసుకున్నానండి. ఇప్పుడు ఇది వేసుకుందాం. కాఫీని ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మిరియాలు వేసుకొని కాఫీ చేసుకుంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న, జలుబైనా ఏవైనా సరే తగ్గుతాయండి. చలికాలం, వర్షాకాలం ఎక్కువగా జలుబులు, దగ్గులు వస్తాయి కదండి. ఇన్ఫెక్షన్ ఉన్నట్లకి కూడా ఇలా మిరియాలు వేసి కాఫీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. బ్రూ కాఫీ ఇలా చిన్న ప్యాకెట్ అయితేనే బాగుంటాయండి. మనం పెద్ద డబ్బా తెచ్చుకున్నా గాలి వెళ్ళిపోయి గట్టి పడిపోతుంది. ఇటువంటి అయితే మనకి 2 టైమ్స్ వస్తాయండి. ఇవి ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే గాలి వెళ్ళదండి, బాగుంటుంది పౌడరు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రెగ్యులర్గా చేసే కాఫీ కాకుండా ఇలాగా వెరైటీగా చేశారంటే చాలా బాగుంటుంది. పంచదార మెల్ట్ అయ్యి ఇలా కొంచెం మిరియాలు బాయిల్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం మిల్క్ వేసుకుందాం. అలా పెట్టుకున్న పాలు మేగడతో సహా వేసుకుందామండి. మేగడ కూడా బాగుంటుంది. కాఫీలో మేగడ వచ్చి చాలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారండి మీరు. ఒక్కసారి ట్రై చేయండి. ఇవి కొంచెం ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి. సూపర్ యమ్మీ టేస్టీ కాఫీ రెడీ అండి. ఆ మిరియాలు అలా ఉంటే మనకి పంటికి తగిలితే చాలా బాగుంటుందండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ నాకు కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేడి వేడి ఫిల్టర్ కాఫీ రెడీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.